మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 1 ఇయర్ తర్వాత ఎవరికైతే వ్యక్తిగతంగా రాజకీయ కక్షలు ఉన్నాయో ఆల్మోస్ట్ కక్షలు మొత్తం తీర్చుకోవడం అయిపోయింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మన రాష్ట్రంలో ప్రశాంతంగా రాజకీయాలు జరుగుతున్నాయి. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అయితే తాడిపత్రుల మటుకి జేసీ ప్రభాకర్ రెడ్డికి, పెద్దారెడ్డికి పాత కక్షలు, గతంలో ఉన్న కక్షల్ని వీళ్ళు మళ్ళీ వాటిని బయటికి తీసుకురావడం జరుగుతుంది. నిజంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులు ఉంది. ఎల్లకాలం అయితే కూటమి ప్రభుత్వ అధికారులు ఉండదు. దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేస్తే బాగుంటుంది. ఈరోజు పెద్దారెడ్డిని నువ్వు ఉండటానికి వీలు లేదు, నేను గ్రామ బహిష్కరణ చేస్తున్నావు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో, మన విలేజ్ ఈ తాడిపత్రిలో ఉండడానికి నీకు అవకాశం లేదని చెప్పి పెద్దారెడ్డిని బయటికి నెట్టడం జరుగుతుంది. ఓకే, నీ కాడ పవర్ ఉంది, నువ్వు ఏదైనా చేయగలవు, రాష్ట్ర బుక్లో మన రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి నువ్వు ఏదైనా చేయడానికి నీ దగ్గర ఆ హక్కు ఉంది. దానికి మేమందరం ఎవరు ఏం చేయలేం. అయితే ఒకటి ఆలోచించండి, మన రాష్ట్రంలో మనకు రక్షణ కల్పించవలసిన పోలీస్ అధికారులు కూడా చివరికి చేతులు ఎత్తేసారు. వాళ్ళు ముందే స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఎవరు పెద్దారెడ్డి గారికి, సార్ మీరు ఇక్కడ ఉంటే ఎప్పుడు ఏటైనా చాలా పెద్ద గొడవలు జరుగుతాయి, సో మేమైతే హ్యాండిల్ చేయలేం, మా వల్ల కాదు, దయచేసి మీకు ఒక రిక్వెస్ట్ చెప్తున్నాం, మీరు తాడిపత్రి రావద్దని చెప్పి పోలీస్ అధికారులు ఎన్నోసార్లు పెద్దారెడ్డిని వేడుకోవడం జరిగింది. అయినా సరే పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి సవాల్ విసిరాడు. నీకు చేతనేది చేసుకో, నువ్వేం పీక్కుంటో పీక్కో, నేను తాడిపత్రిలో ఉంటా, తాడిపత్రి వస్తా, రోజు పోతా, అది నా ఇష్టం, అంతేగాని నన్ను తాడిపత్రి రావద్దని చెప్పే హక్కు నీకు లేదు, ఆ మాట అనడానికి కూడా నీకు అవకాశం లేదని చెప్పి పెద్దారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అయితే పోలీస్ అధికారులు కూడా పాపం పూర్తిగా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. వాస్తవంగా వాళ్ళు ఎంతవరకు రక్షణ కల్పించాలో అంతవరకు మనకు రక్షణ కల్పించగలరు, అంతకంటే వాళ్ళు ఎక్కువ ఏం చేయలేరు కదా. వాళ్ళు ఏం చేస్తారు, పైనుంచి వచ్చే ఒత్తిడి మనందరూ తెలిసిందే, పైనుంచి ఒత్తిడి వస్తుంది, వీళ్ళ కింద దాన్ని అమలు చేయాలి. మనందరూ తెలుసు, ఈరోజు పెద్దారెడ్డి అనే వ్యక్తిని కేవలం రాజకీయ కక్షతో ఆయన ఎదుర్కోలేక ఆయన గొంతు నక్కడానికి అనేక ప్రయత్నాలు చేస్తుండో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గతంలో ప్రెస్ మీట్లు పెట్టి మన తాడిపత్రులు ఎవడైనా సరే ఏ బిజినెస్ చేసినా సరే 20% కమిషన్ ఇవ్వాలని చెప్పి బహిరంగ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ బాబు గారైనా పవన్ గారైనా ఏ ఒక్కరు కూడా దాని మీద స్పందించిన పాపన పోల. ఇలాంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు సవాళ్ళు విసురుతున్నాడు పెద్దారెడ్డికి. అది ఎంతవరకు కరెక్టు? ఇదే విధంగా గతంలో పెద్దారెడ్డి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని నువ్వు హైదరాబాద్లో వెళ్ళిపో, బెంగళూరు వెళ్ళిపో, ఇంకోటి ఇక్కడికి వెళ్ళిపో, ఎక్కడికన్నా వెళ్ళిపో, కానీ తాడిపత్రి రావద్దని చెప్పి నీకు ఇదే విధంగా ఆంక్షలు విధించారా? ఒకసారి ఆలోచించుకో. నిన్ను కూడా గతంలో వీళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తాడిపత్రి అడుగు పెడితే నిన్ను తరుముకున్నప్పుడు అప్పుడు నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కానీ వీళ్ళు అలా చేయలేదు కదా. ఒకవేళ చేశారు అనుకో, ఏదైనా రాజకీయ కక్షతో నీ మీద అనేక ప్రయోగాలు చేశారు అనుకో, వాళ్ళు ఎదవలేని మాత్రం నువ్వు ఎదవ కాకూడదుగా. ఇప్పుడు పెద్దారెడ్డి గడ్డి తిన్నాడు అనుకో, నువ్వు కూడా గడ్డి తింటావా? తినవుగా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది. మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు మొత్తం మన రాష్ట్రం గురించి వరస్ట్గా చెప్పుకుంటున్నారు. దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో మన తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం 70% వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 70% వెనక్కి వెళ్ళిపోయింది. అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, ఇచ్చిన మాట తప్పారు, ఏ ఒక్కడు కూడా అమలు చేసిన పాపన పోవట్లా, ఎవడన్నా ప్రశ్నిస్తే వాడు గొంతు నొక్కుతున్నారు. మనందరూ తెలిసిన విషయం, వాస్తవాలే కదా ఇవన్నీ. ఈరోజు పెద్దారెడ్డి గారిని ఆయన చేసిన తప్పేందో మాకైతే అర్థం కావట్లా. కేవలం ఆయన గొంతు నక్కడానికి పార్టీ తరఫున వచ్చే కార్యక్రమంలో ఆయన ఏదైతే ఆయన నియోజకవర్గంలో అమలు చేస్తాడని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి ఆయన తట్టుకోలేక పెద్దారెడ్డి గారిని ఈరోజు గ్రామం నుంచి బహిష్కరించడం జరుగుతుంది. ఈరోజు ఒక హడావిడి సృష్టించి పెద్దారెడ్డి గారి ఇంట్లోకి పోలీసులు వెళ్ళి పెద్దారెడ్డి గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. పెద్దారెడ్డి గారిని, ఆయన మనుషుల్ని. అసలు తప్పేముంది? ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు,
ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి ఏం రాలేదు కదా. ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఆయన ఏం లేడు కదా. ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు, దాంట్లో తప్పేముంది? ఆయన ఇంట్లో ఆయన ఉండటం కూడా తప్పేనా? ఏదేమన్నా సరే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసే పనులు రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. మీరు ఏదో రాజకీయ కక్ష పెట్టుకుని రాష్ట్రంలో మీరిచ్చే హామీల్ని పక్కదారి మళ్లించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని రోజులు చేస్తారు ఇలా? ఓకే, చేసుకోండి, బాగుంది. కానీ మీరు చేసే పనులు ఏమన్నా ప్రజలకు ఉపయోగపడుతున్నాయా? ఏ ఒక్కటం ఉపయోగపడిందా? ఒకసారి ఆలోచించండి. ఏదీ లేదు. తల్లికి వందనం విడుదల చేశారు, అది కొంతమందికి బట్టి కొంతమంది పడలేదు. దాని తర్వాత వెంటనే సింగ్ ఏదో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎందుకు? దానికి ముందు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, వీళ్ళేమని, రైతు భరోసా డబ్బులు వేస్తామని. వీళ్ళు మాట తప్పారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా మాట తప్పాడు. 2000 వేస్తామని చెప్పారు కదా, పిఎం కిసాన్ 2000, వాళ్ళు మాట తప్పారు. వీళ్ళు చూడండి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని, మ్యాటర్ల మొత్తాన్ని, అంటే ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి చాలా సింపుల్గా జనాల్లోకి ఒక ఒక ఏదంటారుగా ఒక కంటెంట్ వదులుతున్నారు. సింగే వీడియో వదలంగానే చాలామంది రైతుల్లో డబ్బులు వేస్తామని చెప్పారు అని చెప్పి రైతులు ఎదురు చూశారు, రైతు భరోసా డబ్బులు వేస్తారని. వీళ్ళు సింగే మూర్తి ఆ కారు కింద ఎలా పడ్డాడో ఇది విజువల్స్ అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేయగానే రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం ఒరే దేవుడా ఇట్లా చచ్చిపోయాడు అలా చనిపోయాడు అని చెప్పి మళ్ళీ దాని గురించి డిస్కషన్. పొదిలి జగన్ గారు వస్తే వేల సంఖ్యలో కార్యకర్తల నాయకులు వస్తే దాన్ని చూసి తట్టుకోలేక లోకేష్ గారు రేపు ఉదయాన్నే మేము తల్లికి వందనం డబ్బులు వేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి, ఆ రోజు పొదిలి అయిపోయిన కార్యక్రమం అయిపోయిన వెంటనే 4 గంటలకల్లా ట్వీట్ చేశాడు. అంటే వీళ్ళు చాలా టెక్నిక్గా తెలివిగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. చాలా తెలివిగా. మన రాష్ట్రం వదిలేసండి, మన రాష్ట్రంలో ఏదైనా జరిగినా మన నాయకులైనా అధికారులైనా పట్టించుకునే టైం ఉండదు వాళ్ళకి. పక్క రాష్ట్రంలో కానీ ఏదైనా ఆఫీసుల మీద దాడి చేసినా, ఇంకొక నాయకుడు నన్ను అరెస్ట్ చేసినా మన రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఇమీడియట్లీగా స్పందిస్తారు. మరి ఆ విచిత్రం ఏందో ఊరికి అర్థం కాదు. మహాన్యూస్ మీద దాడి జరిగితే డిప్యూటీ సీఎం కూడా స్పందించాడు. ఓకేనా? ఈరోజు పెద్దారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి బలవంతంగా లాక్కుపోతున్నారు. దాని గురించి పవన్ గారు మాట్లాడరు. ఇదేంది ప్రభాకర్ రెడ్డి గారు, మీరు చేసేది న్యాయమేనా? మీకు కక్షలుండి తీర్చుకోండి, గ్రామం నుంచి వెళ్ళగొట్టేది ఏంది ఒక వ్యక్తిని అని చెప్పి పవన్ గారు స్పందించచ్చుగా, స్పందించాడు. కేతిరెడ్డి గారు చేసిన తప్పు ఏంది? పెద్దారెడ్డి గారు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ఏ పోలీస్ అధికారులు అయితే పెద్దారెడ్డి గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, ఇదే పోలీస్ అధికారులు రేపు కూడా ఇదే పెద్దారెడ్డికి టైం వస్తుందిగా, ఇంకా మహా అయితే 3 సంవత్సరాలే కదా. ఇదే పోలీస్ అధికారులు రేపు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని గ్రామం నుంచి వెళ్ళగొడతారు కూడా. ఆ టైం కూడా వచ్చింది. ఎందుకంటే ఎల్లకాలం జేసీ ప్రభాకర్ రెడ్డికి టైం ఉండదు కదా. రేపటి రోజున జరిగేది కూడా ఇదే. పెద్దారెడ్డికి టైం రావడం, జేసీ ప్రభాకర్ రెడ్డిని కనీసం పొలిమేర వరకు కూడా రానీడు. ఒకవేళ హైదరాబాద్, బెంగళూరు, అమెరికా నుంచి వచ్చాడు అనుకో, ఒకవేళ పొలిమేరలో ఎంట్రీ ఇవ్వనీయుడు పెద్దారెడ్డి, దాంట్లో డౌట్ లేదు. గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా గొడవలేని మనందరూ చూసాం. అంటే వీళ్ళు చంపుకున్నంత వరకు వెళ్ళిపోయారు ఆ రోజు మట్టికి. ఇక అధికారులు ఏదో ఒక విధంగా వీళ్ళిద్దరిని కన్ఫ్యూజ్ చేసి కంట్రోల్ చేయబట్టి వీళ్ళు తగ్గారు. లేకపోతే ఈరోజు వీళ్ళు కత్తులతోటి నరుక్కునే వాళ్ళు, వీళ్ళు కత్తులతో నరుక్కునే వీళ్ళు నిలున నరుక్కోవడం కాకుండా వీళ్ళ పక్కన ఉన్న నాయకులు కూడా బలైపోయేవాళ్ళు. 100% నేను చెప్పేది, వీళ్ళ పక్కన ఉన్న నాయకులు బలైపోతారు.